कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। तुम बिना के दयालु जगत संसारे। तुम बिना के दयालु जगत संसारे। पतित पावन हेतु तब अवतार। पतित पावन हेतु तब अवतार। मौसम पतित प्रभु न पाइबे मौसम पतित प्रभु न पाइबे। श्री कृष्ण चैतन्य। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वतीदेवं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः। तदर्थं कर्म कौन्तेय मुक्तसंगः समाचरः। విష్ణువు కొరకై యజ్ఞ రూపమున కర్మను అనురింపవలను, లేనిచో ఈ భౌతిక జగమున కర్మబంధ కారణము కాగలదు. కావున ఓ కుంతీపుత్ర, నీ విద్యుక్త ధర్మములను అతని ప్రీత్యర్థమే కావింపుము. ఆ విధముగా నీవు బంధనము నుండి సదా విముక్తుడవు అయి ఉండగలవు. సో ఇక్కడ మనందరికీ కూడా ఈ దుఃఖాలు ఇవన్నీ వచ్చినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, బా ఈ ప్రపంచం నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుంది అని చెప్పి. అయితే ఎప్పుడు విముక్తి కలుగుతుంది అంటే మనం చేసేటువంటి ఈ శ్లోకాన్ని బట్టి మనం బాగా అర్థం చేసుకుంటే, మనం చేసేటువంటి ప్రతి ఒక్క కర్మ కూడా ఆ యజ్ఞ పురుషుడైనటువంటి విష్ణువును సంతృప్తిపరచడానికి మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఈ యొక్క సంసారం నుంచి మనం విముక్తిని పొందేదానికి అవకాశం ఉంది. యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. ఏ రకమైనటువంటి యజ్ఞం కూడా నీ ఇంద్రియ తృప్తి కోసం చేసినట్లయితే, దీనికి స్వామి ప్రభుపాదుల వారు ఉదాహరిస్తారు. ఉదాహరణకి ఒక సైనికుడు యుద్ధంలో ఎంతమందిని చంపితే అంత గొప్ప విశేషం. అదే సైనికుడు సామాన్య సమాజానికి వచ్చి తను పుట్టించిన కుమారుని చంపినా కానీ శిక్షింపబడతాడు. అక్కడికి ఇక్కడికి వ్యత్యాసం ఏంటి? అక్కడ రాజు కోసం చేశాడు, ఇక్కడ తన కోసం చేశాడు. అదే రకంగా మనం చేసే ప్రతి కర్మ కూడా భగవత్ కైంకర్యం, ఆయన ప్రీత్యర్థం మనం ఎప్పుడైతే చేస్తామో దాంట్లో ఏ రకమైనటువంటి కర్మబంధనం లేదు. మన ఇంద్రియ తృప్తి కోసం ఎప్పుడైతే మనం చేస్తామో మనం బద్ధులం అవుతాము. ఉదాహరణకి ఎవరన్నా గవర్నమెంట్ అధికారి ఉంటాడు, అతను పనిచేస్తూ ఉంటాడు. ఎంత సిన్సియర్గా పనిచేస్తే అంత జీతం ఇస్తుంది గవర్నమెంట్ అని చూసుకుంటుంది. తన స్వార్థంతో బెంచి కింద చేపెట్టాడు అనుకోండి, ఇమీడియట్గా ఉద్యోగం కూడా పోతుంది తెలిస్తే. సో ఈ రకంగా మనం ఏ పని చేసినా కానీ ఆ భగవత్ ప్రీత్యర్థం చేసినప్పుడు మనం కర్మబంధనాల నుంచి విముక్తిని పొందేదానికి అవకాశం ఉంది. మన స్వార్థం కోసం చేస్తే ఆ కర్మబంధనాల్లో చిక్కుకొని జీవుణ్ణి ఇక్కడ అది ఆ కర్మ బంధిస్తుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ భగవంతుడు చెప్తూ ఉన్నాడు. కేవలం నాకు ముక్తి కావాలా అని అనుకుంటే ఉపయోగం లేదు. మరి ముక్తి పొందడానికి ఎట్లా వ్యవహరించుకోవాలా అన్నటువంటిది ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవాలా. చేసేటువంటి ప్రతి ఒక్క కర్మ కూడా ఆ భగవత్ ప్రీత్యర్థం మనం చేసినప్పుడు కర్మబంధనాల్లో చిక్కుకోకుండా మనం ఈ యొక్క సంసారం నుంచి విముక్తిని పొందే
ఉంది, స్వామి సాన్నిధ్యానికి చేరుకునేదానికి అవకాశం ఉంది. చరిత్రలో దీనికి సంబంధించి ఒక చక్కటి కథ ఒకటి ఉంది. ఏమిటది అంటే, యదువంశ బాలులందరూ కూడా ఒకసారి బంతి ఆట ఆడుతూ ఉంటారు. ఆ బంతి ఒక బావిలో పడుతుంది. ఆ బావిలో పడినప్పుడు వాళ్ళు అది బావిలో తొంగి చూస్తే అది నీళ్లు లేని బావి, ఒక బల్లి ఒకటి ఆ బావిలో ఉంటుందన్నమాట. వీళ్ళు ఆ నీరు లేని బావిలో ఆ బల్లిని చూసి చాలా కరుణతోటి దాన్ని పైకి తీయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళెవరూ కూడా దాన్ని పైకి తీయలేకపోతారు. వాళ్ళందరూ తిరిగి వెళ్ళి ఈ విషయం కృష్ణుడికి చెప్తారనమాట. కృష్ణుడికి చెప్తే కృష్ణుడు ఆయన స్వయంగా వెళ్ళి ఆ బల్లిని తన చేతిని చాపి తాకుతాడు. భగవంతుని యొక్క స్పర్శ అయిన తర్వాత ఆ బల్లి ఒక దేవతామూర్తిలాగా తయారవుతాడనమాట. అప్పుడు భగవంతుడు అడుగుతాడు, ఎవరు మీరు అని. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, స్వామి, తమరకు తెలియని సత్యం ఏముంది, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తూ ఉన్నాను. నేను నా పూర్వజన్మలో నృగ మహారాజు. నేను ఈ యొక్క భూమి మీద ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో, సముద్రములో నీటి బిందువులు ఎన్ని ఉన్నాయో దానికి సమానమైనటువంటి గోవులను దానమిచ్చాను. అది కూడా ఎట్లా దానమిచ్చాను? బంగారు ఆభరణాలతో అలంకరింపచేసి, పట్టు వస్త్రాలతో అలంకరింపచేసి నేను ఆ గోవులను దానమిచ్చాను. అయితే భగవంతుడు అడుగుతున్నాడు, మరి అంత దానాలు చేస్తే ఈ దుస్థితి ఎందుకు పట్టింది అని. అప్పుడు ఆయన అంటున్నాడు, స్వామి, తమరికి తెలియదేమీ లేదు, అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అంత దానాలు చేసినప్పటికీ ఒకరోజు చిన్న పొరపాటు జరిగింది. ఏమిటి ఆ పొరపాటు అంటే, ఈ కథ ఎందుకు చెప్తున్నాను అంటే, కర్మ ఎంత తీవ్రమైనటువంటిది అనే దానికోసం ఈ యొక్క కథను నేను వివరిస్తూ ఉన్నాను. అప్పుడు ఆయన చెప్తాడనమాట, ఒకరోజు ఒక బ్రాహ్మణునికి 1000 గోవులు దానాన్ని ఇచ్చాను. ఆ దానం ఇచ్చిన గోవుల్లో నుంచి ఒక్క గోవు తప్పించుకొని నా మందలో వచ్చి తిరిగి చేరిందనమాట. తర్వాత ఇంకొక బ్రాహ్మణుడికి ఇంకొక 1000 గోవులను ఇచ్చాను. అయితే ఆ రెండవసారి తీసుకున్నటువంటి బ్రాహ్మణుడితోటి మొదట తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు తన మందలో నుంచి ఒక గోవు తప్పిపోయి రాజుగారి మందలో చేరింది అన్న విషయం తెలుసుకొని ఈ బ్రాహ్మణుడితో ఏమంటున్నాడంటే, నీకు ఇచ్చినటువంటి ఆ గోవు మొదట నాకు ఇచ్చారు, అది మళ్ళా తిరిగి నీకు ఇచ్చారు, అందువల్ల నా గోవు నాకు ఇచ్చే అన్నాడు. అప్పుడు ఈ రెండో బ్రాహ్మణుడు అన్నాడు, మీకిచ్చారో లేదో నాకు తెలియదు, నాకైతే ఇచ్చారు, ఇచ్చింది నేను మళ్ళీ మీకెట్లా ఇస్తాను అన్నాడు. వాళ్ళిద్దరూ కూడా పరిష్కారం లేక రాజుగారి దగ్గరికి వచ్చారు. రాజుగారు ఏమన్నారు అంటే, అయ్యా, మొదట బ్రాహ్మణుడితో చెప్పాడు, ఆ యొక్క గోవు బదులు నీకు కావాలంటే 10,000 గోవులు ఇస్తాను, దాని గురించి మర్చిపోమన్నాడు. అప్పుడు ఆ మొదటి బ్రాహ్మణుడు అన్నాడు, ఇదేంటి స్వామి, మీరు ఇచ్చిన గోవుని మళ్ళా తీసుకుని ఇంకొకరి దానం ఇస్తారా, ఇదేమన్నా న్యాయమా అన్నాడు. అప్పుడు రెండో బ్రాహ్మణుడితోటి అన్నాడు, ఆ గోవును నువ్వు తిరిగి ఇచ్చేసినట్లయితే 1,00,000 గోవులు నీకు దానం ఇస్తానన్నాడు. అప్పుడు రెండో బ్రాహ్మణుడు అన్నాడు, ఇదేమి న్యాయం స్వామి, ఇచ్చినటువంటి గోవును మళ్ళా తిరిగి అడుగుతారా, ఇదేమన్నా న్యాయమా అన్నాడు. సో ఆ బ్రాహ్మణుని అసంతృప్తి పరిచిన దానికి నేను మరణించిన తర్వాత యమధర్మరాజు ఏమన్నాడు అంటే, ఆ బ్రాహ్మణుణ్ణి అసంతృప్తి పరిచిన దానికి నీవు పాపాన్ని ఒడిగట్టుకున్నావు, దానికి పర్యవసానంగా మొదట పాపాన్ని అనుభవిస్తావా పుణ్యాన్ని అనుభవిస్తావా అన్నాడు. అయితే నేను పాపమే మొదట అనుభవించడానికి కోరుకున్నాను, అందువల్ల నీళ్లు లేనటువంటి బావిలో ఈ యొక్క బల్లిలాగా జన్మించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి వివరించాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా, ఒక్క బ్రాహ్మణునికి అసంతృప్తి కలిగిస్తేనే నీళ్లు లేని బావిలో బల్లిగా జన్మించాల్సిన పరిస్థితి ఏర్పడితే మనం ప్రతినిత్యం కూడా ఎంతమందికి అసంతృప్తిని కలిగిస్తూ ఉన్నాం, ఎంతమందికి దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నాం, ఎంతమందికి ద్రోహం చేస్తున్నాం, ఎంతమందికి అసత్యాలు చెప్తూ ఉన్నాం. వీటన్నిటిని బట్టి మన పరిస్థితి ఏ రకంగా ఉంటుంది. మనం ఇన్ని అఘాయిత్యాలు చేస్తూ నేను ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలంటే ఎట్లా వీలవుతుంది, మీరే నిర్ణయించుకోవచ్చు. సో అందువల్ల ఈ కర్మ సిద్ధాంతం చాలా తీవ్రమైనటువంటిది. ఒక్క వ్యక్తికి మనం అసంతృప్తిని కలిగించిన దాని పర్యవసానాన్ని మనం ఖచ్చితంగా అనుభవించాలా. అంటే వీటన్నిటిలోకి ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే, చేసే ప్రతి ఒక్క పని కూడా భగవత్ సంబంధంగా మనం చేస్తే మనం విముక్తిని పొందుతాము. సున్నాలు ఎన్ని పెట్టుకున్నా కానీ విలువ లేదు, ఒక్కటి చేరిస్తే అన్ని సున్నాలకు విలువ వస్తుంది. అదే రకంగా మనం చేసే ప్రతి ఒక్క ప్రక్రియ కూడా ఆ భగవత్ సేవలో కైంకర్యమైనట్లయితే, ఉదాహరణకి ఆహారం భుజించాలా, మంచి సాత్విక ఆహారం తయారు చేసి భగవత్ నైవేద్యం పెట్టుకుని దాన్ని భుజిస్తాం. చాలా మంది అడుగుతారు, స్వామీజీ శాకాహారంలో కూడా జీవం ఉంది కదా, మరి దాన్ని మీరు భుజిస్తారు అంటారు. అప్పుడు సత్యమే, అది శాకాహారంలో కూడా జీవం ఉంది. జీవో జీవస్య జీవనం, ఒక జీవి ఇంకో జీవి మీద ఆధారపడాల. అయితే మనిషి దేని మీద ఆధారపడాలా అన్నటువంటిది భగవద్గీతలో భగవంతుడు చెప్తూ ఉన్నారు. పత్రం పుష్పం ఫలం తోయం, పత్రం గాని పుష్పం గాని ఫలం గాని
తోయం కానీ దీని మీద మనిషి ఆధారపడాలి. అంటే నేను మామూలుగా చెప్తూ ఉంటాను, మనం ఒక స్కూటర్ కొన్నప్పుడు ఆ స్కూటర్లో పెట్రోల్ ఎంత వేయాలా, ఇంజిన్ ఆయిల్ ఎంత వేయాలా అన్నటువంటిది మాన్యువల్లో ఇస్తారనమాట. అది పెట్రోల్ బదులు మనం కిరసనాయిల్ పోస్తే ఏమవుతుంది, అది చెడిపోతుంది. అదే రకంగా మనం ఈ యొక్క శరీరం ఎట్లా డిజైన్ చేశారు అంటే పంటి దగ్గర నుంచి ఇంటెస్టైన్స్ వరకు శాకాహారానికి ఈ యొక్క మానవ శరీరాన్ని ఏర్పాటు చేశారనమాట. అందుకనే శాస్త్రవేత్తలు కూడా పరిశోధన చేసి ఈరోజు మాంసాహారికి శాకాహారికి వ్యత్యాసం ఏంటి అంటే మాంసం భుజించేటువంటి జంతువులో దాని యొక్క పేగు దాని యొక్క పొడవుకి 3 ఇంతలు ఉంటుందన్నమాట. అదే శాకాహారిలో 7 ఇంతల నుంచి 9 ఇంతల పొడవు అతని యొక్క శరీరం పొడవు కన్నా ఎక్కువగా ఉంటుంది. అంటే మాంసాహారిలో అది భుజించిన తర్వాత దాని యొక్క పేగు పొడవు తక్కువగా ఉంది కాబట్టి తక్షణమే విసర్జనం అయిపోతుంది. కానీ శాకాహారి మాంసం భుజిస్తే అతని యొక్క శరీరం పొడవు కన్నా ఆ యొక్క పేగు పొడవు 7 ఇంతల నుంచి 9 ఇంతలు ఉండడం వల్ల, పొడవు ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువసేపు కడుపులో ఉండేదానికి అవకాశం ఉంది. కానీ మాంసం అన్నటువంటిది ఎక్కువసేపు ఉంచితే అది బ్యాడ్ టాక్సిన్స్, చెడు టాక్సిన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ ఇంటెస్టైన్ లో లోపల ఉన్నటువంటి పొరలన్నీ కూడా దెబ్బతిని కడుపుకు సంబంధించినటువంటి క్యాన్సర్లు వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. మాంసం అన్నటువంటిది అది చాలా తొందరగా అది చెడిపోతుంది. అందువల్ల మాంసం అన్నటువంటి దాన్ని శ్మశానంలో పడేయాలా, కడుపులో మనం వేసుకుని కడుపుని శ్మశానంగా మార్చేస్తూ ఉన్నాం. మీకు తెలుసో తెలియదో, చరిత్రలో అమెరికాకు వియత్నాంకి యుద్ధం జరిగింది. వియత్నాం వాళ్ళు చాలా అడవి జాతి మనుషులు, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఆయుధాలు లేవు. కానీ ఒక పరిస్థితుల్లో అమెరికా ఎన్ని ఆయుధాలు ఉన్నప్పటికీ కూడా యుద్ధంలో ఓడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటి అంటే వాళ్ళు ఆ వియత్నాం మనుషులు మృత కళేబరాల్లో బాణాలను గుచ్చి ఆ బాణాలను సైనికుల మీద ప్రయోగించేటువంటి వారు. ఆ మృత కళేబరంలో గుచ్చి ప్రయోగించడం వల్ల ఆ విషం వల్ల ఈ అమెరికన్ సోల్జర్స్ అందరూ కూడా కుప్పలు కుప్పలుగా వాళ్ళు చనిపోతూ ఉన్నారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ చెడిపోయినటువంటి మృత కళేబరం అది చాలా తొందరగా కుళ్ళిపోతుంది. అది మనకు సహజమైనటువంటి ఆహారం కాదు. సో భగవంతుడు ఏ శరీరంలో ఏం భుజించాలా, ఈ మానవ శరీరంలో మనం భుజించాల్సింది ఏమిటి, పత్రం పుష్పం ఫలం తోయం. ఇవి మనం ఇంకొకటి కూడా గుర్తించాల, మన జీవికి కలిగించేటువంటి కష్టాన్ని బట్టి పాపం నిర్ణయిస్తారనమాట. ఉదాహరణకి మీరు ఒక మేకను కోయండి, ఒక కోడిని కోయండి, అదే యాపిల్ పండుని కట్ చేయండి. మీరు ఒక పండును కోసినప్పుడు అది అంత ప్రతిఘటించదు. ఎందువల్లంటే దానిలో జీవం అంత చైతన్యం అభివృద్ధి కాలేదన్నమాట. అందువల్ల దానికి నొప్పి తెలియట్లేదు. అదే మీరు ఒక జంతువుని కానీ చంపినప్పుడు అది గిలిగిలా తన్నుకుంటూ ఉంది. ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. మనం ఎంత దానికి కష్టాన్ని కలిగించామో ఆ కష్టం తిరిగి మనం పొందాలి. అందుకనే శాస్త్రాలు వేదాలు ఏం చెప్తూ ఉన్నాయి, ఏ జంతువునైతే మనం చంపుతామో ఆ జంతువుకి ఎన్ని రోమాలు ఉన్నాయో అన్నిసార్లు మనం అదే జన్మెత్తి చంపబడాలా అని చెప్పి శాస్త్రం చెప్తుందనమాట. అందుకనే మనం చూడండి, మనం చంపనటువంటి జంతువులు విపరీతంగా పెరగట్లేదు. మనం కోళ్ళు వారానికి ఎన్నో మనం చంపేస్తున్నాం, మేకలు చంపేస్తూ ఉన్నాం. ఇవే ఎన్ని చంపినా కానీ పుట్టగొడుగులాగా మళ్ళా పుట్టుకొని వస్తూ ఉన్నాయి. అంటే శాస్త్రం సత్యం. ఎవరైతే ఆ జంతువుని చంపుతారో దాని మీద ఎన్ని రోమాలు ఉన్నాయో అన్నిసార్లు మరలా మనం ఆ జన్మనెత్తి మనం మళ్ళా చంపబడుతూ ఉన్నాము. అందుకని అవి మాత్రమే పెరుగుతూ ఉన్నాయి, చంపని జంతువులు ఏవి కూడా మళ్ళా పుట్టట్లేదు అనమాట. సో ఈ కర్మ సిద్ధాంతం చాలా తీవ్రమైనటువంటిది. అందువల్ల మనం చేసే ప్రతి ఒక్కటి ఆహారం సాత్విక ఆహారం తయారు చేసుకుని తినాలా అనిపిస్తే భగవత్ నైవేద్యం పెట్టుకుని మహాప్రసాదంగా స్వీకరిస్తే ఆ నైవేద్యం పెట్టుకున్నప్పుడు దాంట్లో కర్మ నుంచి విముక్తిని పొందుతాము. అది మనం ప్రసాదంగా స్వీకరిస్తే కర్మబంధనం లేదు. మాట్లాడాలా అని చెప్పి అనుకున్నప్పుడు భగవత్ తత్వాన్ని మాట్లాడితే, వినాలా అనుకున్నప్పుడు భగవత్ సంకీర్తన వింటే, చేసే పని ఏదైనా కానీ. అందువల్లే శంకరాచార్యుల వారు కూడా ఆయన గీతామహత్యంలో చెప్తూ ఉన్నారనమాట, ఏకో దేవం దేవకీ పుత్ర ఏవం. ఒకడే ఒక దేవుడు, దేవకీ పుత్రుడైనటువంటి కృష్ణుడు. ఏకో శాస్త్రం దేవకీ పుత్ర ఏవ గీతం. ఒకటే ఒక శాస్త్రం, అది దేవకీ పుత్రుడు కృష్ణుడు చెప్పినటువంటిదే శాస్త్రం. ఏకో మంత్రం తస్య నామాని అని. ఒకే ఒక మంత్రం, అది భగవంతుని యొక్క నామం. కర్మాపి ఏకం
తస్య దేవస్య సేవ, ఒకే ఒక కర్మ చేయాల. అదేమిటి అంటే ఆ దేవదేవుని యొక్క సేవ అని చెప్పి శంకరాచార్యుల వారు కూడా వివరిస్తూ ఉన్నారు. మనం చేసే ఏ పని అయినా కానీ ఆ భగవత్ సేవ మనం చేసినప్పుడు దాంట్లో కర్మబంధనం లేదు. అటువంటప్పుడు మనం ఈ యొక్క సంసారంలో చిక్కుకునేదానికి అవకాశం లేదు. ఈ శ్లోకంలో అదే విషయాన్ని భగవంతుడు స్వయంగా చెప్తూ ఉన్నారు. యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తతత్వం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార. ఏ రకమైనటువంటి యజ్ఞం కూడా నన్ను సంతృప్తి పరచడానికి చేసినప్పుడు ఈ భవబంధనాల నుంచి నిన్ను విముక్తుని చేస్తుంది, నీ ఇంద్రియ తృప్తి కోసం చేసినప్పుడు నిన్ను బద్ధుణ్ణి చేస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. చరిత్రలో ఒక చక్కటి సంఘటన ఒకటి జరిగింది. అదేమిటి అంటే ఈ యొక్క వశిష్ఠుల వారి భార్య ఆ నది ఆవలి గట్టున గౌతమ ముని ఉండేటువంటి వారంట. ఆయనకు రోజు కూడా ఆమె ప్రసాదం తీసుకుని వెళ్ళి ఆమె ఇచ్చేటువంటిది, ఆయన భుజించేటువంటి వారు. ఒకరోజు నది తీవ్రంగా ప్రవహిస్తూ ఉంది. ఆమె నదిని దాటిలేక తిరిగి వశిష్ఠుల వారి దగ్గరికి వచ్చి అడిగిందనమాట, స్వామి నదిలో నీరు చాలా తీవ్రంగా ప్రవాహిస్తూ ఉంది, నేను దాటలేకుండా ఉన్నాను, మార్గం చెప్పండి అంటే వశిష్ఠుల వారు చెప్పారంట, నదికి చెప్పు నేను నా భర్త నిత్య బ్రహ్మచారి అయినట్లయితే నాకు మార్గాన్ని ఇవ్వమని అడగమని చెప్పారంట. అప్పుడు ఆమె వెళ్ళి నా భర్త వశిష్ఠుల వారు నిత్య బ్రహ్మచారి అయినట్లయితే మార్గాన్ని ఇవ్వని నదిని అడిగారంట. నదీమ తల్లి 2 పాయలుగా చీరి మార్గాన్ని ఇచ్చింది. ఆమె వెళ్ళిపోయి గౌతమునికి ఆ యొక్క ప్రసాదాన్ని వడ్డించింది. ఆయన భుజించారు. తిరిగి వచ్చేటప్పుడు మరలా తీవ్రంగా నది ప్రవహిస్తూ ఉంది. అప్పుడు ఆయన గౌతముని ఆమె అడిగిందంట, వచ్చేటప్పుడు ఈ రకంగా చెప్పి వచ్చాను స్వామి, మరి తిరిగి వెళ్ళాలంటే ఏంటి మార్గం నాకు చెప్పండి అంటే అప్పుడు గౌతముని చెప్పారంట, గౌతముడు నిత్య నిరాహారి అయినట్లయితే నాకు మార్గాన్ని ఇవ్వమని చెప్పి అన్నారంట. అప్పుడు ఆమె అదే రకంగా నదిని అడిగితే 2 పాయలుగా నది చీలి మార్గం వచ్చేసింది. ఆమె తిరిగి వచ్చింది. రానైతే వచ్చింది కానీ ఆమెకి చాలా మనసు కలత చెంది ఉంది. ఏమని అంటే నాకు భర్తకు సాంగత్యంలో మాకు బిడ్డలు పుట్టారు, ఆయనట్ల నిత్య బ్రహ్మచారి అవుతాడు, తర్వాత ఆయనకి నేను రోజు భోజనం ఇస్తూ ఉన్నాను, ఆయనట్ల నిత్య నిరాహారి అవుతాడు అని చెప్పి ఆమె ఆలోచిస్తూ ఉందంట. వశిష్ఠులు వారు తిరిగి వచ్చి అడిగారు, ఏంటి దేవి కలత చెంది ఉన్నావంటే, స్వామి నాకేం అంతుపట్టట్లేదు, మన సాంగత్యంలో మనకు పిల్లలు ఉన్నారు, అటువంటిది మీరు నిత్య బ్రహ్మచారి ఎట్లా అవుతారు, ఆయన ఎట్లా నిత్య నిరాహారి అవుతారు, నేనే స్వయంగా ఆయనకు భోజనం ఇస్తూ ఉన్నాను రోజు. అప్పుడు వశిష్ఠులు వారు చెప్తూ ఉన్నారు, నేను నీతో సాంగత్యం చేసి బిడ్డలకు జన్మనిచ్చాను అంటే కామవంచి తీర్చుకోవాలన్నటువంటి భావనతో కాదు, గర్భాధారణ సంస్కారం ద్వారా ఆ పుట్టిన ప్రతి ఒక్క బిడ్డడు కూడా భగవంతుణ్ణి సేవించి తరించేటువంటి ఒక ఆత్మకు ఆ అవకాశం కల్పించాలా అన్నటువంటి ఉద్దేశంతో నేను నిన్ను కలిశాను, కానీ కామ కోరికను తీర్చుకోవాలన్నటువంటి భావనతో కాదు, కాబట్టి నేను నిత్య బ్రహ్మచారినే అని చెప్పారనమాట. అదే రకంగా మరి గౌతమ్ ముని కూడా ఆయన పరిస్థితి ఏమిటి అంటే ఆయన ఆత్మను శరీరాన్ని ఒకటిగా ఉంచుకునేదానికి ఒక్క పూటే భోంచేస్తూ ఉన్నాడు. ఎవరైనా కానీ ఒక్క పూట భోంచేస్తే ఆయన నిత్య నిరాహారిగా చెప్తారు. కానీ ఈ రోజుల్లో మనం ఏంటి అంటే భుజించడం అంటే జీవించే దేనికోసం అంటే భుజించడానికి జీవిస్తాం, కానీ ఎందువల్ల భుజించేవారు అంటే జీవించాలని భుజించేవారు, అంటే ఈ ఆత్మను శరీరాన్ని ఒకటిగా ఉంచుకునేదానికి ఎంతైతే అవసరమో అంత భుజించేవాళ్ళను. ఇప్పుడు ఏంటి అంటే తిండి 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 తీవ్రమైనటువంటి ధ్యానం దాని మీద అనమాట. కానీ ఇంతకు ముందు రోజుల్లో ఈ రకంగా తపస్సులు చేసేటువంటి వారు ఆత్మను శరీరాన్ని ఒకటిగా ఉంచుకునేదానికి. సో అందువల్ల ఆయన నిత్య నిరాహారి. అదే సమయంలో అది భగవత్ ప్రసాదంగా ఆయన స్వీకరిస్తున్నారు, కానీ అది ఏదో జిహ్వా చాపల్యాన్ని తీర్చుకునే దానికోసం ఆయన దాన్ని భుజించట్లేదు అని చెప్పడం జరిగింది అనమాట. సో అందువల్ల మనం ఏంటి అంటే ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా ఆ భగవంతుని యొక్క సేవలో ఎప్పుడైతే మనం కైంకర్యం చేస్తామో అప్పుడు ఏ రకమైనటువంటి కర్మబంధనాల్లో మనం చిక్కుకోకుండా మనం ఆధ్యాత్మికంగా పురోభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంది. అయితే మనలో అహంకారం ఉన్నంత వరకు కూడా ఈ సంసారం నుంచి ముక్తిని పొందేదానికి అవకాశం లేదు. మరి మనలో అహంకారం తొలగడానికి భగవంతుడు ఏం చెప్తున్నారు, మాంచయో విచారేణ భక్తి యోగేన సేవతే సగుణాం సమైతిధ్యాయ బ్రహ్మభూయాయ కల్పతే. అనునిత్యం నిశ్చలమైనటువంటి నా భక్తియుక్త సేవల్లో ఎవరైతే నిమగ్నమవుతారో సగుణాం సమైతిధ్యాయ గుణాతీతుడై బ్రహ్మభూయాయ కల్పతే బ్రహ్మభూత స్థితిని చేరుకునేదానికి అవకాశం ఉంది. భగవత్ సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకోవడం ద్వారా గుణాతీతులమవుతాము. గుణాల యొక్క ప్రభావం వల్ల ప్రకృతి క్రియమాణాని గుణైకర్మాణి సర్వసం అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్యతే. ఈ ప్రకృతి గుణాల వల్ల అహంకారం ఉత్పన్నమవుతుంది. అహంకారం వల్ల అన్నిటికీ కర్త, అన్నిటికీ భోక్త నేను అని చెప్పి మనం అనుకుంటాము. ఆ
అహంకారం నుంచి మనం విముక్తిని పొందినప్పుడే ఈ సంసారం నుంచి విముక్తి. అందువల్ల కనకదాసుల వారు, వ్యాసతీర్థుల వారు అడుగుతారనమాట, శిష్యులందరూ కూర్చొని ఉంటే ఒక్కో శిష్యుని చూపించి వీడు వైకుంఠానికి వెళ్తాడా అని కనకదాసుల వారిని అడుగుతారు. అప్పుడు కనకదాసుల వారు చెప్తారు, వెళ్ళడు వాడు వైకుంఠానికి అంట. ఇంకొక శిష్యుని చూపించి వీడు వెళ్తాడా అంటాడు, వీడు వెళ్ళడు అంటాడు. ఇంకొకరిని చూపించి వీడు వెళ్తాడా అంటాడు, వీడు వెళ్ళడు అంటాడు. అప్పుడు స్వయంగా గురువు గారు, మరి నేను వెళ్తానా అంటారు, మీరు వెళ్ళరు అంటారు. మరి నీ సంగతి ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు కనకదాసుల వారు ఏం చెప్తారంటే, నాను హోగిదిరే హోగబోదు అంటారు కన్నడ భాషలో. నేను పోతే పోతాను. అక్కడున్న శిష్యులందరికీ కోపం వస్తుంది. అరే ఏంటి, గురువు గారే వైకుంఠానికి వెళ్ళనని చెప్పావు, నువ్వు వెళ్తావా, ఎంత అహంకారం నీలో అంటారు. అప్పుడు కనకదాసుల వారు చెప్తారు, నాయనా నేను చెప్పిన మాటలు బాగా అర్థం చేసుకోండి. నాను హోగిదిరే హోగబోదు, నేను పోతే పోతాను. నేను అన్న భావన నాలో పోతే అప్పుడు వైకుంఠానికి వెళ్తానంటున్నాను కానీ నేను వెళ్తానని చెప్పలేదయ్యా అన్నాడు. నేను పోతే పోతాను, నేను అన్న భావన. ఆధ్యాత్మిక చింతన ద్వారా అహం ఆకార, అహం అంటే నేను, ఈ యొక్క ఆకారంతో పోల్చుకున్నప్పుడు మనం ఈ ఆకారం ఈ భౌతిక జగత్తుకు సంబంధించింది, ఇక్కడే ఉండిపోతాము. నేను ఆ భగవంతుని యొక్క అంశను, నేను ఆత్మస్వరూపుణ్ణి అన్నటువంటి సాక్షాత్కారం పొంది బ్రహ్మభూత స్థితిని మనం ఎప్పుడైతే చేరుకుంటామో అప్పుడు ఈ సంసారం నుంచి మనం విముక్తిని పొందేదానికి అవకాశం ఉంది. మరి కలియుగంలో మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించుకునేటువంటి మార్గం, ఏకైక మార్గం ఏమిటి అంటే భగవత్ నామస్మరణ. భగవంతుని యొక్క నామాన్ని జపించడం ద్వారా మనలో ఉన్నటువంటి అహంకారాన్ని మనం తొలగించుకునేదానికి అవకాశం ఉందన్నమాట. సో అందుకని చరిత్రలో ఆచార్యులందరూ కూడా ఏం చెప్తూ ఉన్నారు, భాగవతం కూడా ఏం చెప్తూ ఉంది అంటే, కలిర్దోష నిదే రాజన్, కలియుగం దోషాలకు నిధి, అస్తి ఏకో మహాగుణ, ఒక్క మహాగుణం ఉంది. అది ఏమిటి అంటే కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగ పరం రజేద్. ఆ కృష్ణుని యొక్క కీర్తన ద్వారా ముక్త సంగ పరం రజే, అన్ని దోషాల నుంచి మనం విముక్తిని పొందేదానికి అవకాశం ఉంది. మనం ఈ యొక్క భగవత్ నామస్మరణ అన్నటువంటిది ఎంత తీవ్రమైనటువంటిది అంటే, ఒకసారి అది ఎంత పట్టు విడుపులు కూడా, ఎంత అహంకారంతో ఉన్నటువంటి వ్యక్తుల్లో కూడా అది పరివర్తన తీసుకొని వస్తుందన్నమాట. ఒకసారి వాయువుకిను అనంతశేషునికి పోటీ పడిందంట. వాయువు ఏమన్నాడంటే, నేను భగవంతునికి చాలా సన్నిహితము, ఆయన లోపలికి కూడా వెళ్ళిపోతాను నేను అన్నాడంట. అప్పుడు అనంతశేషుడు అన్నాడు, నువ్వేమి సన్నిహితం భగవంతుడికి, నేను చాలా సన్నిహితం, ఆయన నా మీద సేనిస్తాడు అన్నాడంట. వాళ్ళిద్దరూ తర్కిస్తూ ఉంటే నారదముని, అరే దీనికి కొంచెం రసపట్టు కలిగించాలా అని చెప్పి అక్కడికి వచ్చి, ఏంటి మీ ప్రయత్నం అన్నారు. మేం గొప్ప అన్నారు. ఇట్లాగ మాటలతో తర్కించుకుని ఉపయోగం లేదు, నిజంగా బలాబలాలు తేల్చుకోవాలా అన్నాడు. మరి ఏ రకంగా తేల్చుకోవాలా అన్నాడు. అప్పుడు నారదముని చెప్పారంట, ఈ అనంతశేషుడికి, నీవు మేరు పర్వతాన్ని తోకతో చుట్టి గట్టిగా పట్టుకో, ఈ వాయువు గాలి ఊదుతాడు, కదిలిందా పర్వతము అంటే నువ్వు ఓడిపోయినట్టు, కదలకుండా పట్టుకున్నావు అంటే నువ్వు గెలిచినట్టు, వాయువు ఓడిపోయినట్టు అని చెప్పాడంట. ఆ రకంగా వాళ్ళిద్దరికీ తంటా పెట్టేసి ఈయన నారాయణ నారాయణ అంటూ వెళ్ళిపోయాడు. ఈ యొక్క అనంతశేషుడు ఆయనేమో తోకతోటి గట్టిగా మేరు పర్వతాన్ని పట్టుకున్నాడు, వాయువు గాలి ఊదుతూ ఉన్నాడనమాట. ఈ రకంగా 1000 సంవత్సరాలు గడిచిపోయిందంట. గడిచిపోతే మరలా నారదముని తిరిగి వచ్చేసరికి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. అరే అరే రే 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 దీనికి ఏదో పుల్ స్టాప్ పెట్టాలా అని చెప్పి నారదముని ఏం చేశారు అంటే, ఆయన వీణ తీసుకొని భగవంతుని యొక్క నామ సంకీర్తన మొదలు పెట్టారంట. ఎప్పుడైతే 1000 సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నటువంటి శేషుడు ఆ భగవత్ నామ స్మరణ విన్నాడో, ఆయన తన్మయత్వం చెంది ఆయన పోరాడుతున్నాడు అన్నటువంటి భావన కూడా మర్చిపోయి ఆయన రిలాక్స్ అయిపోయి ఆ తోకని కాస్త పట్టు వదిలాడంట. ఇదే అదనుగా భావించి ఇన్ని సంవత్సరాలుగా ఊది గాలి ఈయనంత శక్తి నిర్వీర్యమైంది. ఈ నామం వినేసరికి అనంతమైనటువంటి శక్తితోటి ఒక్క ఉదుటిన ఊదేశాడు. వాళ్ళు వచ్చి భూలోకంలో పడిపోయారనమాట. అప్పుడు వెళ్ళి భగవంతుడితో పాశ్చాత్తాపంతో చెప్తున్నాడు, స్వామి మీకు పాన్పు లేకుండా చేశాను అని. అప్పుడు స్వామి చెప్పాడంట, నీలో ఆ భావన అది కలిగేటట్టుగా నిన్ను నేనే వాడుకున్నానయ్యా నారదా. నేను శ్రీనివాసుడిగా పోతూ ఉన్నాను, నాకన్నా ముందు నా పాన్పు పంపించేశాను. ఆ తిరుమల కొండలన్నీ కూడా అనంతశేషుడు, ఆ అనంతశేషుడి మీద నేను పోయి నివాసం ఉండబోతున్నాను. ఇది నా ఆలోచనే నీ ద్వారా జరిగేటట్టు చేశాను అన్నాడు. అంటే 1000 సంవత్సరాలు పోరాడుతూ ఉన్నవారు ఆ నామ సంకీర్తనలో తన్మయత్వంలో మరిచిపోయారనమాట. ఆ మనలో కూడా అన్ని అనర్థాలు, అహంకారం నుంచి విముక్తి అన్నటువంటిది కలియుగంలో నామస్మరణ ద్వారా కలుగుతుంది. అందువల్ల మనం ప్రతి నిత్యం కూడా రోజు ప్రారంభంలో ఆ భగవంతుని యొక్క నామాన్ని జపించి మన రోజు ప్రారంభించడం ద్వారా మనం ఏమనుకుంటామంటే 10 నిమిషాలు భగవంతునికి కేటాయించడం అది చాలా కష్టం అనుకుంటాం. కానీ 10 నిమిషాలు భగవంతునికి కేటాయిస్తే 23 గంటల 50 నిమిషాలు భగవంతుని నుంచి మనకు రక్షణ ఉంటుంది. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి.
చేసుకోవాలా, లేదు ఆ 10 నిమిషాలు కేటాయించలేము అంటే 24 గంటలు దుర్భరంగా గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అందువల్ల తెలివిగా ఆ భగవంతుని నుంచి శక్తిని మీరు తీసుకొని రోజు ప్రారంభించండి. అప్పుడు ఎంతో దివ్యంగా మీ రోజు ఉంటుంది. రోజు ప్రారంభంలో శుభకరుడైనటువంటి మంగళకరుడైనటువంటి ఆ దేవదేవుని నామస్మరణతో రోజు ప్రారంభించండి. రోజును కూడా ముగించడం కూడా ఆ దేవదేవుని నామస్మరణతో ముగించండి. మీ యొక్క జీవితం దివ్యంగా ఉంటుంది. మరలా జీవితాంతంలో ఈ కుళ్ళు ప్రపంచంలోకి రాకుండా మరలా ఆ భగవత్ సన్నిధిని చేరుకునేదానికి అవకాశం లభిస్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇతి షోడశక నామ్నాం కలికల్ముష నాశనం నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దుషతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలి కల్ముష నాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దుషతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం లేదు అంటున్నారు. నామాన్ని జపించండి, ఆనందించండి, తరించండి. హరే కృష్ణ. सहस्रशीर्षरञ्जितम् सहस्रहस्तराजितम् सहस्रविधविभासितम् सहस्रवर्णसंश्रितम् सहस्ररूपदीपितम् सहस्रनामधरलितम् समस्तसद्गुणोन्नतम् समस्तदेवताकुतम् समस्तशक्तिमण्डितम् समस्तभक्तवन्दितम् समस्तमुक्तिसुविहितम्